రైతు సోదరులకు నమస్కారం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలంకు చేరుకుంది. కృష్ణా నదిపై ఉన్న డ్యాంలలో ఎంత నీరు ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆల్మట్ డ్యాంలో మొత్తం 123 టీఎంసీ సామర్థ్యంలో ప్రస్తుతం 117 టీఎంసీ నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 83,386 క్యూసెక్లు, అవుట్ఫ్లో 95,625 క్యూసెక్లు. నారాయణపూర్ డ్యాంలో మొత్తం 33.3 టీఎంసీ సామర్థ్యంలో 30.1 టీఎంసీ నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 95,043 క్యూసెక్లు, అవుట్ఫ్లో 103,982 క్యూసెక్లు. జురాల డ్యాంలో మొత్తం 9.66 టీఎంసీ సామర్థ్యంలో 8.99 టీఎంసీ నీరు ఉంది. ఇన్ఫ్లో 91,768 క్యూసెక్లు, అవుట్ఫ్లో 86,250 క్యూసెక్లు. అయితే శ్రీశైలం డ్యాంలో 216 టీఎంసీ సామర్థ్యానికి ప్రస్తుతం 45 టీఎంసీ మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 52,284 క్యూసెక్లు, అవుట్ఫ్లో 1,600 క్యూసెక్లు కొనసాగుతుంది. నాగార్జున సాగర్ డ్యాంలో మొత్తం 312 టీఎంసీ సామర్థ్యంలో 137 టీఎంసీ నీరు ఉంది. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో రెండు 900 క్యూసెక్లుగా ఉన్నాయి. ఎగువ డ్యాంలలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో జురాల నుండి శ్రీశైలంకు భారీగా వరద వచ్చి చేరుతుంది. సాగునీటి ప్రణాళికను ఈ అప్డేట్ల ఆధారంగా రూపొందించుకుంటే మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇలాంటి వ్యవసాయానికి ఉపయోగపడే తాజా అప్డేట్స్ కోసం మా పేజ్ను ఫాలో అవ్వండి.